ఎఫెసీ పత్రిక 5:15 నుంచి ఒక్కసారి ఆ వచనం తీసి అండర్లైన్ చేయండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయమును పోనీయక అన్నాడు అంటే సమయం వెళ్ళిపోయిద్ది అన్నమాట. అది వెళ్తుంటది. దాన్ని పోనీయక సద్వినియోగం చేసుకో అంటే పోయేదాన్ని పట్టుకోమనే ఆగదు, నీ కోసం ఆగదు, అది వెళ్ళిపోతానే ఉంటుంది. సమయాన్ని నువ్వు పట్టి బంధించలేవు, కదిలే కాలాన్ని నువ్వు ఆపలేవు. కానీ ఒకటి చేయగలవు, కరిగిపోతున్న కాలములో, దాటిపోతున్న కాలములో నువ్వు చేయాల్సినవి చేసి జాగ్రత్త పడితివా, ఆ టైం నీకు సద్వినియోగమైనట్టు. చేయాల్సినవి చేయకుండా నిర్లక్ష్యం చేస్తావా, దేవుడు నీకు ఇచ్చినటువంటి టైం నువ్వు వేస్ట్ చేసుకున్నట్టు అనేది నీకు గ్రహింపు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాల విలువ తెలుసుకున్నవాడు ధన్యుడు, కాల విలువ ఎరగకుండా దాన్ని నష్టపుచ్చుకున్నవాడు అన్యుడు.